అందమైన ముద్దు గుమ్మలకు స్వాగతం. నేను మీ లావణ్య, పర్ఫెక్ట్ మామ్ లైఫ్. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇంకా మనకు వరలక్ష్మి వ్రతం అంటూ దగ్గరకు వచ్చేస్తుంది కదండి. మన ముత్తైదువులకి ఎలా ఆహ్వానించి పసుపొట్టు రూపంలో, వాయినాల రూపంలో గిఫ్ట్స్ అంటూ ఎలా ఇవ్వాలనో మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇలా మనం ఉర్లీ బౌల్స్ ఇలా ఇవ్వచ్చండి. బ్రాస్వి ఇలా కుంకుమర్నీలు ముత్తైదువులకి మనము ఆహ్వానించి ఇలా పీటల పైన కూర్చోపెట్టి వాళ్ళకు పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత ఇలా వాయినాలు అనేది ప్రతి ఒక్కరు ఇస్తారు కదండి. ఒక్కరు ఆడవారు ముత్తైదువులకి మన సాంప్రదాయంలో పసుపు బొట్టు అనేది చాలా ప్రాముఖ్యతతో ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనము వారికి ఇలా మంచి మంచి గిఫ్ట్స్ అంటూ ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారండి. మన స్తోమతకు మించి కాకుండా మన స్తోమతలో ఉన్న వస్తువులని వాళ్ళకు డైలీ నీడ్స్ రోజు ఉపయోగించే వస్తువుల్లాగా ఇస్తే కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు స్టీల్ అనేటివి ఇవ్వద్దు అంటున్నారు కదండి. స్టీల్ అనేటిది ఇనుముతో చేసింది కాబట్టి, ఇనుము శని దేవుడికి సంబంధించింది కాబట్టి మనము స్టీల్ అనేది ఇవ్వద్దు అనేసి మన పెద్దవారు చెప్తున్నారు కదండి. అలాంటప్పుడు ఇలాంటి మంచి పోట్లీ బ్యాగ్స్ జూట్తో చేసినవి ఇస్తే కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మార్కెట్లో అంటూ మంచి మంచి డిఫరెంట్ ఐటమ్స్ అంటూ మనకు వచ్చేస్తున్నాయి. ఇలా మీరు సెట్ చేసి ఇచ్చినా వాళ్ళు చాలా సంతోషపడతారండి. మన ముత్తైదువులు మన స్తోమతలో ఉన్నవే మనం ఇచ్చుకోవాలండి. ఇలా గాజులు ఇవి చాలా రీజనబుల్గా ఉంటుంది కదండి. ఇలాంటి గాజులు కూడా మనం వాళ్ళకి ఇస్తే ఇంకా శ్రావణాల నుంచి దీపావళి వరకు పండుగలు కదండి. ఆ టైంలో వేసేసుకొని చాలా ఆనందపడతారు. ఓకే అండి, ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఫ్యాషన్లో ఉన్నాయి కదండి. వారు కాకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా వేసుకుంటారు. చూస్తున్నారు కదండి, ఇలాంటి మంచి మంచి ఆలోచనలతో మనం ముత్తైదువులకు సంతోషపెట్టి వారిని మనం ఆహ్వానించవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా పసుపు బొట్టు, పండ్లు, పూలు ఇలాంటివన్నీ మనం వారికి సంతోషంగా ఇవ్వచ్చండి. వారు కూడా ఎంతో సంతోషపడతారు. ఈ ముత్తైదువులు మనకు లక్ష్మీదేవి రూపంలో ఆ రోజు మన ఇంటికి వస్తారండి. అలానే కాకుండా ఇలా ఎయిర్ యాక్సెసరీస్, కుంకుమర్నీలు, ఇలాంటి వేణీలు వాళ్ళకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా వేసుకునేటట్టు ఉపయోగపడే ఐటమ్స్ ఇస్తే చాలా సంతోషపడతారండి. నేనైతే అలాగే ప్లాన్ చేస్తానండి. నేను ఎవ్రీ టైం ఎవరు వచ్చినా వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్సే నేను ఇస్తాను. ఇలా వెండి ఐటమ్లు కూడా స్తోమత ఉన్న వాళ్ళు ఇచ్చుకోవచ్చండి వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్కి. చూస్తున్నారు కదండి, ఇలా బ్రాస్ ఐటమ్స్ కూడా మనకు మార్కెట్లో ఉంటుంది కాబట్టి ఇలాంటివి మంచి మంచి పోట్లీ బ్యాగ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయండి మార్కెట్లో. మనం సెర్చ్ చేయాలండి. ఒకవేళ నేను షాపింగ్ అంటూ వెళ్తే నేను తప్పక అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటూనే మీకు ఇస్తానండి. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో ఇస్తాను, వీడియో రూపంలో కూడా మీకు అందజేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా వెండి ఐటమ్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎంత అందమైన కుంకుమర్ని ఇలా ఫ్యాషన్గా స్టైలిష్గా ఇస్తే ఇలా జ్యువెలరీ ఐటమ్స్ కూడా మీరు ఇవ్వచ్చండి. మీ ఓన్ వాళ్ళకి ఇస్తే కూడా చాలా సంతోషపడతారండి. ఈ వరలక్ష్మి వ్రతానికి పసుపు కుంకుమలాగా ఇలా ప్లాన్ చేసుకున్నానండి. వాయినాల రూపంలో వెండి పువ్వులతో. మీకు నచ్చితే తప్పక. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలాంటి అందమైన వస్తువులని మన ముత్తైదువులకు అందచేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారండి. ఇంకా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉంటుంది. మన ఇల్లు సిరి సంపదలతో తాండవిస్తుంది. ఓకే అండి, మీకు ఇందులో ఏవి నచ్చాయో నా కామెంట్ తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నేను తీసుకున్న ఐటమ్స్ అంటే మీకు తప్పక షేర్ చేస్తాను, వీడియో చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పటి వరకు నమస్తే.